ఫ్రై కాదు, అలానే చికెన్ పులుసు కాదనమాట. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. మంచి స్మెల్తో కొంచెం వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే మనకి ఎంత చికెన్ కావాలో అంత చికెన్ తీసుకొని కడిగిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసి ఒక గంట పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక బాణట్లు పెట్టుకొని దానికి సరిపోయినంత ఆయిల్ వేసుకొని 2 యాలక్కాయలు, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డలు, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డలు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఏదైతే చికెన్ నానబెట్టి పెట్టుకున్నామో ఆ చికెన్ కూడా వేసేసి మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టి 5 నిమిషాలు వదిలేసామంటే వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట. ఆ వాటర్ బయటకు వచ్చిన తర్వాత మంచిగా కలుపుకొని ఇప్పుడు ఒక చిన్న బొగ్గు తీసుకొని పక్కన కాల్చుకొని గ్యాస్ మీద ఒక గిన్నెలో వేసి ఆ మధ్యలో పెట్టేసి చికెన్ మధ్యలో కొంచెం నెయ్యి వేసి మూసి పెట్టామంటే అసలు ఆ చికెన్కి ఆ స్మెల్ ఎంత బాగా పడుతుందంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుందన్నమాట. అంత బాగుంది. ఇప్పుడు ఇలా 5 నిమిషాలు మూసిపెట్టి వదిలేసి ఇప్పుడు మనకి ఎంత కారం కావాలో అంత కారం, కొంచెం సాల్టు, అలాగే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసేసుకొని 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మూసిపెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసామంటే చాలా బాగా రెడీ అయిపోతుంది చికెను. అలాగే వాటర్ అంతా ఎనిగిపోయేంత వరకు పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని దింపేసుకున్నామంటే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే సూపర్. మీరు ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో టిక్టాక్లో పెడితే వేల మంది చూస్తున్నారు, కానీ యూట్యూబ్లో ఎందుకు